సమ్మర్‌లో దొరికే ఈ కాజు, పచ్చి కాజు అనమాట ఇది. పచ్చి జీడిపప్పు పిక్కలు. వీటినేంటంటే వీటికి ఎక్కువ జీడి ఉంటది కాబట్టి చేతికి గ్లౌజులేసుకొనే మనం కట్ చేసుకోవాలి. లేదంటే స్కిన్ పొక్కుపోయి తరలూడిపోవడం గట్టా అవుతుందనమాట. నేను వీడియోలో చూపిస్తున్నాను గదా! అట్లా కట్ చేసుకున్న తర్వాత దాంట్లో ఉన్న కాజుని మనం వేరు చేసుకోవాలనమాట. ఒక బౌల్‌లో వాటరేసుకొని ఒక్కొక్క కట్ చేసుకున్న దాంట్లో నుంచి కాజుని వేరు చేస్తూ ఉండాలి. అట్లా అన్నీ వేరు చేసుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి క్లియర్‌గా. అట్లనే చేయండి. గ్లౌజ్ లేకుండా మాత్రం ట్రై చేయకండి. స్కిన్ మొత్తం పాడవుతది చేతికున్న స్కిన్ను. అట్లా నేను మా హస్బెండ్ కలిసి ఇద్దరం కట్ చేసామండి. ఎందుకంటే చాలా ఎక్కువనమాట అవి. అట్లా అన్నీ కట్ చేసుకున్న తర్వాత వాటర్‌లో ఒక 3, 4 అవర్స్ నానపెట్టి ఉంచుకోవాలనమాట. అప్పుడే కాజుకి ఏదైతే వెనక ఒక లేయర్ ఉంటది కదా! దానికి కూడా తొక్క. అదంతా నీట్‌గా వచ్చేస్తదనమాట. అన్నీ అట్లా తీసుకున్నాక ఒక 2, 3 టైమ్స్ నీట్‌గా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న తర్వాత దీంతో కర్రీ చాలా సింపుల్ అండి. చాలా బావుంటది. డెఫినిట్‌గా ట్రై చేయండి. ఎవరికైనా ఫ్రెష్ కాజు దొరికితే. అవేంటంటే ఏం లేదు ఆనియన్స్ ఆయిల్‌లో వేసి బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అవి కూడా వేసుకొని అది కూడా బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం ఒక టమాటా వేయాలండి. టమాటా ఎందుకంటే కాజు అంతా స్వీట్ ఉంటది కాబట్టి టమాటా ఏస్తే చిన్న పులుపు ఉంటది. బావుంటది. ఉప్పు, కారం, గరం మసాలా, పసుపు అన్నీ వేసుకొని బాగా వేగనివ్వాలనమాట మసాలాని. అప్పుడే దాని టేస్ట్, ఫ్లేవర్ చాలా బావుంటుంది. ఒక 2 మినిట్స్ అట్లా కుక్ అయిన తర్వాత ఆల్రెడీ మనం క్లీన్ చేసి పెట్టుకున్న కాజు ఉంటది గదా! ఆ కాజుని కూడా వేసుకోవాలనమాట. వేసుకొని అన్నీ బాగా కలుపుకోవాలి. మసాలా అంతా కాజుకి కలిసేటట్టు విడివిడిగా ఉండకూడదు. బాగా కలిపిన తర్వాత ఒక 2 మినిట్స్ అట్లా వదిలేయండి. తర్వాత ఏంటంటే కొంచెం దానికి ఒక 1 గ్లాస్ వాటర్ ఏసుకోవాలనమాట. అట్లా బాగా కలిపిన తర్వాత ఒక 2 మినిట్స్ అట్లా వదిలేయండి. ఒక 1 గ్లాస్ వాటర్ వేసుకొని 2 మినిట్స్ కుక్ అవ్వనివ్వాలి దాన్ని. ఒక గ్లాస్ వాటర్ వేసుకున్నాక ఒక 2 మినిట్స్ దాన్ని బాగా కుక్ అవ్వనివ్వాలండి. కుక్ అయిన తర్వాత మనకి టేస్ట్ చూసుకోవాలి ఒకసారి. మనకి ఉప్పు, కారం ఎట్లా ఉంది, స్వీట్ ఉందా లేదా అనేది. కొంచెం కారం అయితే పడుతుంది. అట్లా బాగా కుక్ అయిన తర్వాత ఇంకొక 2 మినిట్స్ చూస్తే సరిపోతుందండి. మన కర్రీ అయితే రెడీ అయిపోతుంది. ఎవరైనా ట్రై చేయని వాళ్ళు ఉంటే డెఫినిట్‌గా ట్రై చేయండి. నాన్ వెజ్ ఎలా ఉంటదో తింటే ఇది కూడా తినడానికి అంతే బావుంటది. వేడి వేడి అన్నంలో ఈ కూర ఏసుకొని తినండి సూపర్‌గా ఉంటుంది. థాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.